అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు రామా బిస్టాక్. ఈరోజు వీడియో చూస్తున్నప్పుడు డెఫినెట్గా మీరు ఒక రిలీఫ్ ఫీల్ అవుతారు. ఎందుకంటే నేను మీకు ఏమి చేంజ్ అవ్వమని చెప్పను, ఇలా ఉండండి అలా ఉండండి అని ఏం చెప్పను. అలా చెప్పినా అది కరెక్ట్ కూడా కాదు. కానీ మనం ఒక విషయం మీద చాలా సందర్భాల్లో చాలాసార్లు ఓకే ఓకే అంటాం. దాని గురించి ఒక్కసారి మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఎప్పుడైనా మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టకపోవడం అనే దాని గురించి మీరే ఆలోచించుకున్నప్పుడు ఓకే అనేసి అనుకుంటాం. అలాగే లెర్నింగ్ని కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం, దానికి కూడా ఓకే అనేసుకుంటారు. అలాగే ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం అనుకున్నప్పుడు ఇది నా రెస్పాన్సిబిలిటీ కాదనేసి అనుకోవడం, అది కూడా ఓకే. అందరూ అలాగే అనుకుంటారు. మీరైతే ఏం రాంగ్ కాదు, మీరేం స్పెషల్ కాదు. అందరిలాగే మీరు కూడా ఓకే ఓకే అనుకుంటారు. కానీ ఒక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే, సేమ్ రొటీన్, సేమ్ సీట్, సేమ్ రోల్, సేమ్ ఎక్స్క్యూజెస్ మన కెరీర్లో కానీ లైఫ్ స్టైల్లో కానీ ఇవన్నీ నార్మలే. కంఫర్ట్లో ఉండడం తప్పు కాదు, అందులో తప్పు కూడా లేదు. అలాగే అందులోనే సెటిల్ అయిపోవడంలో కూడా తప్పు లేదు. కానీ ఒక క్వశ్చన్ ఉంది. అదేంటంటే, ఈ ఓకేని ఒకరోజు చెప్తే ఓకే, ఒక మంత్ చెప్తే ఓకే, కానీ ఈ ఓకేని ఇయర్స్ చెప్తే, అంటే ఇయర్స్ టుగెదర్ కంటిన్యూగా ఓకే 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 అని చెప్తే మీ లైఫ్ కూడా ఒకే రేంజ్లోనే అయిపోతుంది. మీ లైఫ్ కూడా ఒకే రేంజ్లో ఆగిపోతుంది. అప్పుడు మీరు ఫెయిల్ అయ్యారని కాదు, మీరు తప్పు చేశారని కూడా కాదు, మీరు ట్రై చేయడం ఆపేశారు. అదే ప్రాబ్లం. మీరు ఇప్పుడు మారకపోయినా పర్లేదు, మీ కంఫర్ట్లో ఉండిపోయినా పర్లేదు, కానీ రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. మీరు మారలేనప్పుడు, మీ కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రాలేనప్పుడు కూడా మీ రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు ఓకే స్టేజ్లో ఉన్నారా, లేదా నెక్స్ట్ స్టేజ్ కోసం వెయిట్ చూస్తున్నారా, మీరు ఆలోచించండి. కామెంట్స్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ.